ఏంటమ్మా ఈ గుంటూరు పార్లమెంట్‌లో ఈసారి గెలిపేవరమ్మా? ఇక్కడ ఓ పక్కన పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే మరో పక్కన కిలారి రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందమ్మా? పెమ్మసాని గారే గెలుస్తాడు. ఎందుకమ్మా? ఎందుకు పెమ్మసాని గారు ఎందుకు గెలుస్తారమ్మా? ఆయన కొత్తగా వచ్చాడు. హ్మ్. ప్రజల్ని నేను కాపాడుతానన్నాడు. హ్మ్. ఖచ్చితంగా గెలుపు పెమ్మసాని గారు. ఖచ్చితంగా గెలుస్తాడు పెమ్మసాని గారు. ఏంటమ్మా వైసీపీ ప్రభుత్వం ఏం నచ్చలేదంటారా మీకు? నచ్చల. హ్మ్. ఊరికి ఏం డెవలప్ ఏం చేయలే. హ్మ్. ఎక్కడే ఉండయి. హ్మ్. ఏయో పథకాలు ఇస్తున్నాడంటే సరిపోయిందా అయింది. హ్మ్. రుణమాఫీలు అవన్నీ అయిపోయినా పర్వాలా. ఊరు బాగు చేయాలి. ఊరు బాగు చేయాల. పంచాయతీ ఏం బాగు చేయాల. రోడ్లు లేవు ఎక్కడ పోయినా. ధరలు పెరిగిపోయినాయి. అన్ని ధరలే అన్ని. అయితే ఇప్పుడు పెమ్మసాని గారు వస్తే ఖచ్చితంగా ఇవన్నీ బాగుపడతాయి అంటారా? బాగుపడతాయని అనుకుంటున్నాం. ఆయన బాగు చేస్తాడనే నమ్మకం. ఆ నమ్మకంతోనే వెయ్యాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇక్కడ గెలుపు పెమ్మసాని గారిదే. పెమ్మసాని గారిదే. మా కాజీపేట నియోజకవర్గం మొత్తం పెమ్మసాని గారికి వేస్తారు. జనసేన పార్టీ జై జనసేన. నాదెండ్ల మనోహర్ గారికి ఎలా ఉంటుంది? నాదెండ్ల మనోహర్ గారికి ఓట్లన్నీ. నాదెండ్ల మనోహర్ గారు బాగా చేస్తాడు. ఇంతకు ముందు గెలిచినప్పుడు కూడా బాగానే చేశాడు. అన్ని వంతెనలు కట్టించాడు, హాస్పిటల్ కట్టించాడు. ఆయన బాగా చేస్తాడు. ఈ రోడ్లు వేసింది కూడా ఆయనే. కాలువలు కట్టించాడు, బాగా చేశాడు.